క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం. దావీదు రచించినటువంటి కీర్తన. దేవుని యొద్ద నుండి తనకు కావలసినటువంటి ఒక నడిపింపు, అలాగే శత్రువు చేతిలో నుంచి తనకు కావలసినటువంటి విడుదలకు సంబంధించిన ప్రార్థన. ఈ అధ్యాయంలోని వచనాలన్నిటికీ కారణం 3వ వచనం. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. కాబట్టి నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నా హృదయం నాలో విస్మయం పొందుతుంది అంటూ మరి తను చేస్తున్న పని ఏంటి? పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలను ధ్యానించుచున్నాను, నేను నీ చేతి పనులను యోచించుచున్నాను. గతంలో 136వ కీర్తన మనం ధ్యానించినప్పుడు అధ్యాయమంతా ఒక్కొక్క వచనం, ఒక్కొక్క మాట చెబుతున్న తర్వాత యెహోవా కృప నిత్యముండును అనే మాట మనం చూసాం. అయితే ఆ కీర్తనంతా ఏంటి? మొదటి కొన్ని వచనాలేమో దేవుని యొక్క సృష్టికి సంబంధించినవి. ఆ తర్వాత ఎలాగ తన ప్రజలను ఐగుప్తుల నుంచి తన చాచిన బాహుబలం చేత ఆయన విడిపించి నడిపించాడో వివరిస్తూ వచ్చాడు. ఇక దేవునికి ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని బట్టి ఎదురవుతున్న సమస్యల మధ్యలో తన ప్రజలు నడిపిస్తున్నప్పుడు అడ్డుగా నిలిచినటువంటి రాజ్యాల్ని, రాజులను ఎలాగా జయించాడో, ఈ సమస్త ప్రపంచం పైన, సృష్టి పైన దేవునికి ఉన్నటువంటి అధికారాన్ని గురించి వివరిస్తూ వచ్చాడు కదా. ఇక్కడ దావీదు చెబుతున్నది, నేను పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు, మన పితరులకు దేవుడు ఎలా చేశాడో, ఎలా నడిపించాడో వాటిని జ్ఞాపకం చేసుకోవడం, వాటిని ధ్యానించడం, వాటిని బట్టి స్తుతించడం ద్వారా ఓ విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నిరీక్షణను కూడా మనము కలిగి ఉండవచ్చు. తన జీవితంలో శ్రమ కలిగినప్పుడు దేవుని హస్తం ఏమైనా మార్పు చెందిందేమో, మునుపు చేస్తున్నట్టుగా దేవుడు ఇప్పుడు ఆశ్చర్యక్రియలు చేయటం మానేసాడేమో అన్నట్టుగా తను ఫీల్ అవుతూ వచ్చాడు. ఈ అంశాలు 77వ కీర్తనలో రాయబడి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే తను యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలను తన మనసుకు తెచ్చుకున్నాడో, ఆ కార్యమంతటిని ధ్యానించాడో, దేవుని క్రియల పట్ల ఒక ధ్యానాన్ని కలిగి ఉన్నాడో, అప్పుడు అంటాడు, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది, ఈ దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు అని. మీరు అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. దేవుని స్తుతించేదానికైనా, లేదా దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడని ధైర్యంగా బ్రతికేదానికైనా ఈ రకమైనటువంటి ఒక ధ్యానం మనకు అవసరం. ఉన్నపలంగా దేవుని స్తుతించడానికి కూడా ఏదో పదాలు వాడి పెదవులతో కాదు కదా. హృదయాంతరంగం నుంచి దేవుని పట్ల కృతజ్ఞతా భావం ఆ పెళ్ళుబికి రావాలి అంటే ఆయన ఆశ్చర్యక్రియల పట్ల ఒక మననం, ధ్యానం ఉండాలి. అలాగే సమస్యల మధ్యలో నిరీక్షణ కోల్పోతున్నటువంటి సందర్భాల్లో గతంలో మన జీవితంలో దేవుడు ఏం చేశాడు, మన కళ్ళెదురు ఉన్నటువంటి భక్తుల జీవితాల్లో దేవుడి యొక్క కార్యాలు చేశాడు. అలాగే బైబిల్లో రాయబడినవి అంచెదినములలో మనం కేవలం గద్దింపు, బుద్ధి చెప్పేదానికైనా, విశ్వాసం కోసం కాదా? మన పితరులకి ఇలాగ చేయగలిగాడు అంటే అది మన జీవితంలో కూడా సాధ్యము అని అర్థం. ఓ వైపున శత్రువు తరుముతున్నాడు, తన ఆత్మ తనలో కృంగిపోయింది. దేవుడు తన ప్రజలకు చేసినటువంటి గత కార్యములన్నింటినీ తలపోశాడు. ఇప్పుడు 6వ వచనంలో అంటున్నాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మరి ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూసి సిగ్గుపడిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేఖనములు కానీ ప్రభువును కానీ నమ్మినవాడు సిగ్గుపడిన అవసరం లేదు. 25వ కీర్తన కూడా దావీదు రచనే. దావీదు ఇలాగ అంటున్నాడు 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్న వారికి సిగ్గు కలుగుతుందేమో, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవాడు సిగ్గునందడు, కలవరపడడు. వానికి తప్పక ఖచ్చితమైన సహాయం దొరుకుతుంది. ఏలైనగా యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో యోబు స్నేహితుడైనటువంటి జోఫరు మాటల్లో ఓ మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యముగా ఉందువు. ఇదేదో గాలిని కొట్టినట్టుగా కాదు, వ్యర్థంగా ప్రయాసపడడం కాదు. ఈ నమ్మకానికి ఒక ఆధారం ఉంది. కనుక ఈ 143 కీర్తనలో 8వ వచనం అంటున్నాడు, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. వాస్తవంగా దేవుని యొక్క ప్రేమ పిలుపు యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇక్కడ భక్తుడు విశ్వసించి ఆయన కట్టడలను ధ్యానించి ఆయన ఆశ్చర్యక్రియలను మననం చేస్తూ విశ్వాసం గలవాడే దేవుని కొరకు ఎదురు చూస్తూ తన చేతుల్ని దేవుని తట్టు చాపుతున్నాడు.
యెషయా గ్రంథంలో లోబడని ప్రజల కొరకు దేవుడు ప్రేమ కలిగి తన చేతులే చాపుతున్నప్పుడు భయభక్తులు కలిగి లోబడి ఆయనను ధ్యానిస్తూ ఆయన వైపు చేతులు చాపితే జవాబు దొరకదా? యెషయా చెప్పిన ఈ మాటను అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 10వ అధ్యాయంలో మరియు యెషయా తెగించి ఇలాగ అంటున్నాడట, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతే నేను చెప్పుచున్నాడు. ఇజ్రాయేల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. ఎరగని వారికి వెతకని వారికి ఆయనే ప్రత్యక్షమై ఆయన దొరుకుతూ ఆయన ప్రేమను వెల్లడిపరుస్తుండగా, ఎదురాడే అవిధేయుల కొరకు ఆయన దినమెల్లా చేతులు చాపుతుండగా తన ప్రజలని, మరి దాసుడైన వాడు పనివాడు యజమానుని తట్టుగా చేతులు చాపినంతగా సహాయం కోరుతూ అర్థిస్తూ చేతులు చాపిన వారి వైపు ఆయన చూడడా? ముగింపుగా ఓ మాట చెబుతాను. మనం అడుగుతున్నటువంటి ప్రార్థనలో ఏదైనా అన్యాయమో అక్రమం ఉంటే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందన్న ధైర్యం మనకు ఉండదు. ఎందుకంటే దేవుడు ఈ మొదటి వచనం ఒకసారి చూడండి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అంటూ ఈ కీర్తనలో నా విన్నపములు చెవియొగ్గుము అంటూ నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో అంటే అర్థం ఏంటి? దేవుడు తన నీతికి తన న్యాయానికి వ్యతిరేకంగా తన ప్రజలు కదా అని మొహమాటంతో జవాబులు ఇచ్చేవాడు కాదు కదా. కనుక ఇతడు చేస్తున్నటువంటి వ్యాజ్యములో అంటే అడుగుతున్నటువంటి ప్రార్థనలో శత్రువుకు తనకు మధ్యలో న్యాయం తీర్చమని చేస్తున్నటువంటి ఆవేదనలో తప్పక న్యాయం ఉంది. కేవలం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం మాత్రమే కాదు, ప్రార్థించడం కూడా మనం తెలుసుకోవాలి. ఏదేమైనా దేవుని దయగలిగిన ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మిమ్మల్ని నడిపించునుగాక. తన యందు నమ్మిక ఉంచు వారికి ఉదయమున తన కృపా వార్తను ఆయన వినిపింపజేసి వారిని తృప్తిపరచునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.